మొదలు కండ్లకు నీళ్ళెత్తుకోండి. ఆచమ్య ప్రాణానాం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, విశేషాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నతాయ నమః, పురుషోత్తమాయ నమః, లోక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఇంద్రాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు పుత పిశాచాః. అక్షతల వాసన చూసి వెనక్కి వేసుకోండి. उत्तिष्ठन्तु पुतविशाचाः एते भूमिभारका एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे प्राणायामे विनियोगः. ओं भूः ओं भुवः ओं स्वाहा ओं महा ओं जना ओं तपां सत्यं सत्यवतर्वरे अन्यं वर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओं आपोज्झत्रसं त्वं ब्रह्म भवद्भवस्वरं मामावस्तदर्दक्षकारश्री परमेश्वरी तत्त्वं शुभे शोभनमूर्तेः. ఎడమ చేతులు అక్షతలు వేయమ్మ పటేలుకు. కుడి చేయి కోసి కుడి తొడ మీద పెట్టుకోండి పటేలు. మాపోజ్జద్రసం త్వం బ్రహ్మ భవద్భవస్త్రం మామావస్తదర్దక్షకారస్య పరమేశ్వరి తత్తం శుభే శోభనమూర్తయ శ్రీ మహావిష్ణురాజ్ఞేన ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థనే శ్వేతాః వరః కల్పే వైవస్వత మంత్ర కలిగే ప్రథమపాదే జంబుద్వీపే భారతవర్షే భరతఖండే మేరుదక్షిణ విభాగే శ్రీశైల సవాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే శాలివాహంసకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేనాం ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధీనామ సంవత్సరే చైత్రమాసమ్యాం శుక్లపక్షమ్యాం నవమ్యాం వాసరో వాసరస్తునః శుభవాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణయ మంగళ విశేషణ విశిష్టాయాం శుభతితవస్య శ్రీజమానస్య శ్రీమాన్ మహశ్రీ కుసంగి గ్రామేణాం నివసితానాం ఆయా భక్తజనానాం ఆయా గోత్రోద్భవాయాం సహ కుటుంబానాం అస్య శ్రీజమానస్య శ్రీమాన్ మహశ్రీ గోత్రోద్భవాయాం చిలకనూరు గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ శ్రీమాన్ మహశ్రీనాం దేశ్య పట్లోళంజలి ఢీనామదయాయాం ధర్మపత్ని सुभद्राणाम धर्मपत्नी समेतस्य गर्भे जाताया सह कुटुंबानां नितीशानाम पुत्रस्य साई कुमार रेड्डी नाम कुमारस्य सह कुटुंबानां अमुके लक्ष्मी नरसिंह नाम मात्र समेतस्य सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्यं జమయారాడికేశ్వర్యాభివృద్ధ్యర్థం. అయ్యా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని మొట్టమొదట చెప్పుకోండి. శ్రీమాన్ మహాశ్రీ ప్రదోషకాల సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అహం కర్మ కరిష్యే. మంచిగా ఒక్కసారి చేతులు జోడించుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికను స్వామి వారికి విన్నవించుకోండి. ఒక్కసారి పూజాఖ్యం కర్మ కరిష్యే తథాదో శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభివృద్ధ్యార్థం చ బ్రాహ్మణై సహ కలిశకనాధిపతి పూజాఖ్యం కర్మ కరిష్యే. అక్షతల్ని మీరు చేసేయండి. ఆ స్టీల్ చెంబుకు కలశం కట్టండి. అట్లాగే అదో తథాదో శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభివృద్ధ్యార్థం చ బ్రాహ్మణై సహ కలిశగణాధిపతి పూజాఖ్యం కర్మ కరిష్యే. ఓం కలశ సముఖే విష్ణు కంఠే దృష్టమారుతః మూలే తత్ర స్థితో బ్రహ్మ ధేమాతృనాస్తః ముక్షౌతు సాగర సర్వే సప్తం ధైమావస్సుందరః ఋగ్వేదే యజుర్వేద సామవేద దర్పణః అంగే చే సైతం సర్వే కలశాం సమాజితః ఆకలశే ఏషు ధావతి పవిత్రే పరిచచ్యతే ఉత్తైరగ్నేషు వర్తతే ఆపో వా ఇదహం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాప విరాడాప స్వరణాపాప జ్యోతిర్త్వం బ్రహ్మ భగవద్భవస్వరం గంగే చ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యో జలేస్మిన్ సన్నం కురు కావేరీ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తిత. కలిశోదకేన దేవాం చేసి మొత్తం గౌరమ్మ మీద నీళ్ళు చిలకరించండి. కలిశోదకేన దేవాం ఆత్మానాం మీ మీద చల్లుకొని స్థలం అంతా కూడా చిలకరించండి. కలిశోదకేన దేవామాత్మానాం పూజా ద్రవ్యాంచ సంప్రోక్ష పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్ష పునాదో వశిష్టం పరిహరేత్. అతః గణపతి స్మరణో. అక్షతల చేతులు పట్టుకోండి. ఒక్కసారి గణపతికి నమస్కారం చేయండి. అందరూ కూడా మొట్టమొదట మీ తల్లిదండ్రులను ఇంటి దేవుణ్ణి గురువులను ఆ గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం స్వా గణపతికి మవామహే కవిం కవీనాం ఉపమస్త్రవత్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం స్పృణోదపత్రేసాదనో అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి. ఆ గౌరవం మీద అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. ఓం అసునీతే పునరక్ష్మాసు పునః ప్రాణమిహినో దేహి భోగం జోక్సమస్తేన సూర్యమృతం స్వస్తి అమృత ప్రాణః ఇహ ప్రాణః ప్రాణాని ధాస్తానుపేతే స్వామిని సర్వజగన్నాథాయ యావత్ పూజావసానకం సావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సంగం కురు. శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరా భవంతు. 3 సార్లు అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరా భవంతు వరదా భవంతు సుముఖా భవంతు సుప్రసన్నా భవంతు స్థిరాసనం కుర్వంతు. అత ధ్యానో వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. 3 సార్లు అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోపాజ్యం సమర్పయామి.
పువ్వుతోటి నీళ్లు చిలకరించండి. శ్రీ మహాగణాంబికాయ నమః. పాదయోపాద్యం శ్రీ మహాగణాంబికాయ నమః. హస్తయో అర్ఘ్యం శ్రీ మహాగణాంబికాయ నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆపోష్టామయో భవస్థాన ఊర్జేతదాతనః మహీరణాయ చక్షసేయో విచ్ఛుతమోర్తస్య బాధ్యతేనః ఉషతైరవమాతరః తస్మారంగమాక్షాజనాపోజనైదాచనః. శ్రీ మహాగణాంబికాయ నమః. శ్రీచందనగంధం ధారయామి. హరిద్రాచ కుంకుమలేపనం సమర్పయామి. పుష్పై పూజయామి. ఒక్కొక్క పుష్పం పెట్టండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంభాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారగురవే నమః. శ్రీ మహాగణాంబికాయ నమః. నానావిధ ఋతుకాళోద్భవ పరిమళపత్ర పుష్పాక్షితాన్ సమర్పయామి. ధూపము. ఓం యత్ పుణ్యం విదదో ముఖం కమస్య కౌబాహు కాహురూపాదా ఉచ్యేతే బ్రాహ్మణస్య ముఖమాసీనం బాహురాజన్యకృతః. శ్రీ మహాగణాంబికాయ నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. సాధ్యం త్రివర్త సంయుక్తం వహీనాయోజిత ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాయిమాం నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపరాజాయ నమః. సర్వోపచారార్థే గంధాక్షితపత్ర పుష్పాదికం సమర్పయామి. అందుకే సూర్య ఆరాధన ఎప్పుడు కూడా సాయంకాలం పూటనే ఉంటుంది. కొంచెం మనకు కూడా వసలుబాటు కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కళ్యాణం చేస్తున్నాం. ఆ రామచంద్ర స్వామి వారిని ఎక్కడో అయోధ్యలో ఉన్నటువంటి ఆ రామచంద్ర స్వామి వారిని వైకుంఠం నుంచి ఇక్కడికి మన కుసంగి గ్రామానికి పిలుద్దాం. కాబట్టి ఒక్కసారి అందరూ చేతులు జోడించుకొని స్వామివారిని ధ్యానం చేస్తూ ఉండండి. శ్రీరామ రామ రామే రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్ర స్వామినే నమః. ఆవాహయామి. స్వామివారి కాళ్ళ దగ్గర అక్షతలు వేయండి. అక్కడి నుంచే శ్రీరామచంద్ర స్వామినే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. కొంచెం ముందుకు జరగండి. స్వామివారి కాళ్ళ దగ్గర అక్షతలు వేయండి. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. అధస్నానం. పువ్వుతోటి నీళ్లు చిలకరించండి. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. శుద్ధోదకేన స్నపయామి. గంధద్వారాంగురాదర్శామృత పుష్టాంకరేష్ణే ఈశ్వరికం సర్వభూతానాం స్వామి హోమృత్వే శ్రియం. నిదానంగా కొట్టండి. మంచిగా పాటతో ఒక పల్లవి రూపకంగా వెళ్ళండి. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం. స్వామివారికి 3 సార్లు నీళ్లు తాకినట్టుగా చూపించి కింద వదిలిపెట్టండి. ఉత్తర్ని తీసుకోండి. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. ఇంత చూపించండి. ఉత్తర్నితో ఇంత చూపించి ఆ ప్లేట్లకు ఉత్తర్నితో. సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. యా కుందేంద్ర తుషారహార ధవలాం యా శుభ్రవస్త్రావృతాం యా మూలావరగంధమండితకరాం యా శ్వేతపద్మాసనాం సావధాన. శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ధ్రువంతో రాఘవరుణో ధ్రువంతో బృహస్పతి ధ్రువంత ఇంద్రచాగ్నిచ రాష్ట్ర భారయతాం ధ్రువం. అందరూ ఓం శుభముహూర్తకాలే సూర్యాభిరామణం గ్రహణామత్యంతాన పూజేత ఫలసిద్ధిరస్తు తథాస్తు. యా ఫలం యా ఫలా పుష్పాయా చ పుష్పే బృహస్పతి ప్రసూతాః స్థానోః మంచం చ బ్రహ్మ. బధ్నామి శుభగే సహజీవ శరదాం శతం. మంచిగా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ అమ్మవారికి రామచంద్ర స్వామి వారు కళ్యాణంలో మాంగళ్య ధారణ చేస్తే ఏ రకంగా చేస్తారో ఒక్కసారి దండం పెట్టుకోండి అందరూ కూడా. సీతారామచంద్ర భగవానికి
అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. బాబు మీరు కూడా గట్టి మీద చేయండి. మాంగళ్య ధారణ జరుగుతుంది. ఇక్కడికే కార్యక్రమం చప్పుడు వాళ్ళ పని అయిపోతుంది కాబట్టి ఒక్కసారి గట్టి చప్పుడు చేయండి. అందరూ కూడా మాంగళ్య ధారణ అయిన తర్వాత గట్టి చప్పుడు కొడుతూ ఉండండి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ सार्वभौमाय मंगलम श्रीकांताय कल्याणदेवेत्तनः श्रीमद्वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम सीतारामचंद्रस्वामिने नमः इति आनंदकर्पूर महामंगलनीरांजन निवेदयामि रक्षान् धारयामि सीतारामचंद्र भगवान् की जय इति आनंदकर्पूर महामंगलनीरांजनो नमस्कारं చేసుకోండి ओम ध्रुवंत राजावरण ध्रुवंत बृहस्पति ध्रुवंत इंद्र चाग्निच राष्ट्रं धारयतां ध्रुव सीतारामचंद्र भगवान् की ఒక 2 నిమిషాల్లో కార్యక్రమం పూర్తయిపోతుంది. విశేషంగా ఇంతసేపు ఓపిక కూర్చున్నటువంటి మీ అందరికి కూడా ఆ రామచంద్ర స్వామి వారి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలి. ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉండాలి. మళ్ళీ 23వ తారీఖు నాడు మంగళవారం నాడు ధన్యవాదాలు. మన గత సంవత్సరం నుంచి ఈ శ్రీరామనవమి జరుపుకుంటున్నామంటే విశేషంగా మనము అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు అందరికి ధన్యవాదాలు. అదేవిధంగా మనం ఈసారి కూడా మన ఆంజనేయ రెడ్డి దంపతులు వారు పట్టు వస్త్రాలు ఏదైతే ఉన్నదో ఈ కార్యక్రమానికి సమర్పించినారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేసినారు. కాబట్టి ఈ గ్రామ ప్రజల తరఫున వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ